ఓం శాంతి. బాబా చెప్తున్నారు 29/5/24 బాబా యొక్క మధురమైన మహావాక్యాలు. ఈరోజు మధురమైన పిల్లలు స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఏ పిల్లలైతే ప్రేమగా బాబాను స్మృతి చేస్తారో వారి ఆకర్షణ బాబాకు కూడా కలుగుతుంది. ప్రశ్న: మీ పరిపక్వ స్థితికి గుర్తులు ఏమిటి? ఆ స్థితిని పొందేందుకు చేయాల్సిన పురుషార్థాన్ని గూర్చి వినిపించండి. జవాబు: ఎప్పుడైతే పిల్లలైన మీరు పరిపక్వ స్థితిని పొందుతారో అప్పుడు అన్ని కర్మేంద్రియాలు శీతలమైపోతాయి. పండు ఎలాగైతే తయారైపోతుందో పరిపక్వానికి వస్తుందో అప్పుడు ఏమవుతుంది? చెట్టు నుండదు. అలాగే ఎప్పుడైతే మీరు పరిపక్వంగా మంచి స్థితిని తయారు చేసుకుంటారో అప్పుడు కర్మేంద్రియాలని శీతలమైపోతాయి. అంటే కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి తప్పుడు కర్మ జరగదు. మీ స్థితి స్థిరముగా కదలిక లేనిదిగా అయిపోతుంది. అంటే ఆత్మ చెప్పిన మాట దేహం వింటుంది. ఈ సమయంలోని నిశ్చల స్థితి ద్వారానే 21 జన్మల వరకు కర్మేంద్రియాలు వశమైపోతాయి. ఈ స్థితిని పొందేందుకు మీపై మీరు పరిశీలన ఉంచండి. నోట్ చేసుకోవడం ద్వారా అప్రమత్తంగా ఉంటారు. యోగ బలం ద్వారానే కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. యోగమే మీ స్థితిని పరిపక్వంగా తయారు చేస్తుంది అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఇది స్మృతి యాత్ర. ఏంటిది? స్మృతి యాత్ర. పిల్లలందరూ ఈ యాత్ర చేస్తున్నారు. మీరు కేవలం ఇక్కడ సమీపంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నా ఎవరెవరైతే బాబాను స్మృతి చేస్తారో వారు తమకు తామే సమీపంగా వచ్చేస్తారు. చంద్రుని వద్ద కొన్ని సితారాలు చాలా సమీపంగా ఉంటాయి. కొన్ని ఎంతగానో మెరుస్తూ ఉంటాయి. కొన్ని సమీపంగా, కొన్ని దూరంగా కూడా ఉంటాయి. ఈ సితార ఎంతగానో మెరుస్తోంది అని, ఇది చాలా సమీపంగా ఉంది అని, ఇది అసలు మెరవడమే లేదు అని కనిపిస్తూనే ఉంటుంది కదా. ఆకాశంలో సితారాలు చంద్రునికి దగ్గరగా ఉన్నాయా లేక దూరంగా ఉన్నాయా, లేకపోతే ప్రకాశం ఎలా ఉంది అనేది మనకి కనిపిస్తుంది, అవునా? అదే రకంగా మన యొక్క ఆత్మ సితార ఎలా ఉంది. అలాగే మీరు జ్ఞానము మరియు యోగముల సితారాలు. పిల్లలకు జ్ఞాన సూర్యుడు లభించారు. తండ్రి పిల్లల్నే స్మృతి చేస్తారు. తండ్రి ఏం చేస్తారు? పిల్లల్నే స్మృతి చేస్తారు. మరి పిల్లలు ఏం చేస్తారు? తండ్రిని స్మృతి చేస్తారా లేకపోతే బుద్ధి యోగం అటు ఇటు వెళ్ళిపోతుందా? మరి చెప్పండి. అది సేవాదారులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని స్మృతి చేస్తారు. తండ్రి సర్వశక్తివంతుడు. ఆ తండ్రినే స్మృతి చేస్తూ ఉంటారు. కావున స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఎక్కడెక్కడైతే ఇటువంటి సేవాదారులైన పిల్లలు ఉంటారో వారిని అక్కడ జ్ఞాన సూర్యుడైన తండ్రి కూడా స్మృతి చేస్తారు కదా. ఎవరైతే సేవాదారి పిల్లలు ఉంటారో వాళ్ళని బాబా కూడా స్మృతి చేస్తారట. మరి బాబాని పిల్లలు ఎంత స్మృతి చేయాలి? అలాగే పిల్లలు కూడా స్మృతి చేస్తారు. ఏ పిల్లలైతే తండ్రిని స్మృతి చేయరో వారిని తండ్రి కూడా స్మృతి చేయరు. పిల్లలు తండ్రికి గుర్తుండాలి, తండ్రి పిల్లలకి గుర్తుండాలి కదా. సంకల్పం టు సంకల్పం. మనం బాబాని స్మృతి చేయకపోతే బాబా స్మృతి చేసినా మనకి తెలుస్తుందా? తెలియదు కదా. బాబా అంటారు వారికి తండ్రి స్మృతి కూడా చేరుకోదు. వాళ్ళు బాబాని తలుచుకుంటే బాబా తలుచుకున్న వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి బాబా గుర్తు లేకపోతే బాబా ఒకవేళ తలుచుకున్న వాళ్ళకి స్మృతి వస్తుందా? స్మృతి ద్వారా స్మృతి తప్పకుండా లభిస్తుంది. పిల్లలు కూడా స్మృతి చేయాలి. బాబా మీరు మమ్మల్ని స్మృతి చేస్తారా అని పిల్లలు అడుగుతారట. బాబాని అడుగుతారట, బాబా మీరు మమ్మల్ని స్మృతి చేస్తారా అని. అప్పుడు బాబా ఏమన్నారు? పిల్లలు ఎందుకు చేయను? ఈ విధంగా బాబా ఎందుకు స్మృతి చేయరు? పిల్లలు ఎందుకు చేయను? చేస్తాను. నాకు నా పని ఏంటి? మిమ్మల్ని తలుచుకోవడమే కదా. ఏ పిల్లలైతే ఎక్కువ పవిత్రంగా ఉంటారు,
మరియు ఎవరికైతే తండ్రిపై ఎంతో ప్రేమ ఉంటుందో వారు అంతగానే ఆకర్షిస్తూ ఉంటారు. మేము ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. ఒక్కరి స్మృతిలో ఉండడం ద్వారా మళ్ళీ ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. బాబానే స్మృతి చేస్తూ చేస్తూ వారిని వెళ్ళి కలుసుకుంటారు. ఇప్పుడు ఆ కలుసుకునే సమయం వచ్చింది. ఏ సమయం వచ్చింది? తండ్రిని కలుసుకునే సమయం వచ్చింది. డ్రామా రహస్యాన్ని కూడా బాబా అర్థం చేయించారు. తండ్రి వస్తారు మరియు పిల్లలు తమ ఆత్మీక సంతానంగా చేసుకుంటారు. పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలో వారు వచ్చి నేర్పుతారు. తండ్రి అయితే ఒక్కరే, బాబా అయితే ఒక్కరే. వారిని అందరూ స్మృతి చేస్తారు. కానీ అందరికీ నెంబర్ వారీగా తమ తమ పురుషార్థానుసారంగానే స్మృతి లభిస్తుంది. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంతగా వారు ముందుకు నిల్చున్నట్లే ఉంటారు. బాబా అంటారు, కర్మాతీత స్థితి కూడా అలాగే లభించనున్నది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా కర్మేంద్రియాలు చంచలం అవ్వకుండా ఉంటాయి. కర్మేంద్రియాలు ఎంతగానో చంచలమవుతూ ఉంటాయి కదా, దీనిని కూడా మాయనే అంటారు. కర్మేంద్రియాలతో ఎటువంటి చెడు పని జరగకూడదు. ఇక్కడ యోగ బలం ద్వారా కర్మేంద్రియాలు వశం చేసుకోవాలి. వారైతే మందులు వాడి వశపరుచుకుంటారు. బాబా ఇవి ఎందుకు వశం అవ్వడం లేదు అని పిల్లలు అంటారు. ఏమంటారట? బాబా ఇవి ఎందుకు వశం అవ్వడం లేదు అని. మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా మీ కర్మేంద్రియాలు వశమవుతాయని బాబా చెప్తారు. దానినే కర్మాతీత స్థితి అని అంటారు. అది కేవలం స్మృతి యాత్ర ద్వారానే లభిస్తుంది. కావున భారతదేశ ప్రాచీన రాజయోగం ఎంతో మహిమ చేయబడింది. దానిని భగవంతుడే నేర్పిస్తారు. భగవంతుడు తమ పిల్లలకు దానిని నేర్పుతారు. మీరు ఈ వికారీ కర్మేంద్రియాలపై యోగ శక్తి ద్వారా ఏం చేయాలి? విజయాన్ని పొందేందుకు పురుషార్థం చేయాలి. ఈ కర్మేంద్రియాలపై యోగ శక్తి ద్వారా ఏం చేయాలి? విజయాన్ని పొందాలి. చివర్లో సంపూర్ణంగా అవుతారు. ఎప్పుడైతే పరిపక్వ స్థితి లభిస్తుందో అప్పుడు ఏ కర్మేంద్రియము చంచలం అవ్వదు. ఇప్పుడు చంచలత్వం సమాప్తం అవ్వడం ద్వారా మళ్ళీ 21 జన్మల వరకు ఏ కర్మేంద్రియము మోసగించదు. 21 జన్మల వరకు కర్మేంద్రియాలు వశమైపోతాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? కామం. స్మృతి చేస్తూ కర్మేంద్రియాలు వశమవుతూ ఉంటాయి. ఇప్పుడు కర్మేంద్రియాలు వశపరుచుకోవడం ద్వారా అర్ధకల్పం కొరకు మీకు కానుక లభిస్తుంది. వశం చేసుకోలేకపోతే ఇక పాపాలు మిగిలే ఉంటాయి. బాబా అంటారు, మీ పాపాలు యోగ బలం ద్వారా అంతమవుతూ ఉంటాయి. పాపాలన్నీ ఎలా అంతమవుతాయి? యోగ బలం ద్వారా. ఎంత యోగం చేస్తే అంటే ఎంత బాబాని స్మృతి చేస్తే అంత వికర్మలు వినాశనం అవుతాయి. బాబా అంటారు ద్వారా అంతమవుతూ ఉంటాయి. మీరు పవిత్రంగా అవుతూ ఉంటారు. ఇది నెంబర్ 1 సబ్జెక్ట్. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకే వారిని పిలుస్తారు. కావున తండ్రియే వచ్చి పావనంగా తయారు చేస్తారు. బాబా అంటారు, తండ్రి జ్ఞానసాగరుడు. స్వయాన్ని ఆత్మగా భావించండి, బాబాను స్మృతి చేయండి అని బాబా చెప్తారు. ఇది కూడా జ్ఞానమే. ఒకటి యోగపు జ్ఞానం, ఇంకొకటి 84 జన్మల చక్రపు జ్ఞానం. 2 జ్ఞానాలు ఉన్నాయి. మళ్ళీ అందులో దైవీ గుణాలు వాటంతట అవే ఇమిడి ఉంటాయి. తాము మనుషుల నుండి దేవతలుగా అవుతాము కాబట్టి దైవీ గుణాలు కూడా తప్పకుండా ధారణ చేయాలని పిల్లలకు తెలుసు. స్వయాన్ని పరిశీలించుకోవాలి. నోట్ చేసుకోవడం ద్వారా
తమపై తాము అప్రమత్తంగా ఉంటారు. బాబా అంటారు, తమను తాము పరిశీలించుకుంటూ ఉంటే ఎటువంటి పొరపాట్లు జరగవు కదా. ఎవరి స్వయం వాళ్ళు పరిశీలించుకుంటూ ఉన్నామనుకోండి, పొరపాట్లు జరుగుతాయా? జరగవు. నన్నొక్కడిని స్మృతి చేయండి అని స్వయంగా తండ్రి కూడా చెప్తారు. మీరే నన్ను పిలిచారు, ఎందుకంటే తండ్రి ఎవరు? పతిత పావనుడని. వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ డైరెక్షన్ ఇస్తారని మీకు తెలుసు. ఇప్పుడు ఈ డైరెక్షను ఆత్మలు అమలుపరచాలి. మీరు ఈ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తారు. కావున తండ్రి కూడా తప్పకుండా ఈ శరీరంలోకి రావాల్సి ఉంటుంది. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. త్రిమూర్తి చిత్రం ఎంత స్పష్టంగా ఉంది కదా. త్రిమూర్తి చిత్రం ఉంది కదా, బ్రహ్మ, విష్ణు, శంకర్లు. బ్రహ్మ తపస్సు చేసి ఈ విధంగా అవుతాడు. మళ్ళీ 84 జన్మల తర్వాత ఇలా అవుతాడు కదా. మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యాము, మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగాము అన్నది కూడా బుద్ధిలో గుర్తుండాలి. బ్రహ్మే విష్ణువు, విష్ణువే బ్రహ్మ. విష్ణువు బ్రహ్మ కావాలంటే కల్పం తిరిగి 84 జన్మలు. బ్రహ్మ విష్ణువు కావాలంటే ఈ సంగమయుగం కొంచెం సమయంలో బ్రహ్మ పాత్ర మళ్ళీ ఏమవుతుంది? నారాయణుడు. నారాయణుడే మహావిష్ణువుగా అవుతారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో గుర్తుండాలి అని చెప్తున్నారు బాబా. ఉంటున్నాయా మరి? ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చాం. ఎప్పుడైతే దేవతల రాజ్యవంశం పూర్తవుతుందో అప్పుడు భక్తి మార్గంలో కూడా ఎంతో ప్రేమగా వారిని స్మృతి చేస్తారు. ఇప్పుడు ఆ తండ్రి మీకు ఈ పదవిని పొందేందుకు యుక్తిని తెలియచేస్తున్నారు. స్మృతి కూడా ఎంతో సహజమైంది. కేవలం బంగారు పాత్ర మాత్రం కావాలి. ఏం కావాలి? బంగారు పాత్ర కావాలి. పులిపాలు నిలవాలి అంటే బంగారు పాత్ర కావాలి అని చెప్తారు. కేవలం ఒక జంతువు పాలు. మరి భగవంతుడి యొక్క మహావాక్యాలు నిలవాలి అంటే మన బుద్ధి రూపీ పాత్ర మరి ఎలా ఉండాలి చెప్పండి? బంగారు పాత్ర కన్నా కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఎంతగా స్మృతి చేస్తారో, ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా పాయింట్లు కూడా వెలువడుతూ ఉంటాయి. జ్ఞానమును కూడా బాగా వినిపిస్తూ ఉంటారు. బాబా తమలోకి ప్రవేశించి మురళిని వినిపిస్తున్నట్లుగా భావిస్తారు కదా. బాబా మనలోకి ప్రవేశించి మురళి వినిపిస్తున్నారు. ఆ విధంగా ఉండాలి. బాబా కూడా ఎంతో సహాయం చేస్తారు. ఇతరుల కళ్యాణం కూడా చేయాలి. అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఒక్క క్షణం ఇంకొక క్షణంతో కలుస్తుందా? అంటే ఏదైతే గతించిందో గతించిపోతుంది. ఈ క్షణం మరుక్షణంతో సంబంధం ఉండదు. సమయం గతిస్తూ ఉంటుంది కదా. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మాసాలు ఎలా గతించాయో చూడండి. జరిగిపోవట్లేదు కాలచక్రంలో. కాలం పరిగెట్టేస్తుంది కదా. సంవత్సరాలు అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి, రోజులు అయిపోతున్నాయి, గంటలు అయిపోతున్నాయి. ఎంత ఫాస్ట్గా 24 అవర్స్, 24 గంటలు ఎంత ఈజీగా తిరిగేస్తుంది కాలం. అవునా? అవునా కాదా? కదా. సమయం పరిగెట్టేస్తుంది. పరిగెడుతూ ఏం చేస్తుందట? వెనక్కి తిరిగి చూస్తుందట. వీళ్ళు వస్తున్నారా, ఇంకా రావట్లేదా, ఇంకా నిర్లక్ష్యంగానే ఉన్నారా, చేద్దాంలే అని చెప్పేసి. అందుకే బాబా అంటారు కదా, పిల్లల్ని సమయానికి ముందే మీరు తయారైపోవాలి అని. మొదటి నుండి సమయం గడుస్తూనే వచ్చింది. ఈ క్షణం మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాతే పునరావృతమవుతుంది. ఇప్పుడు ఈ గడియ మళ్ళీ రావాలంటే కల్పం తిరిగి రావాలి. ఈ విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి. మరియు బాబాను స్మృతి చేయాలి. తద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. అందుకు ఇంకే ఉపాయం లేదు. ఇంత సమయం ఏదైతే చేస్తూ వచ్చారో అదంతా భక్తియే. భక్తి ఫలాన్ని భగవంతుడు ఇస్తాడని కూడా అంటారు. భక్తి దేనికి చేశాను చెప్పండి? భక్తి ఏమంటారు? భక్తి ముక్తి కోసం అని. అంటే భక్తికి ప్రాప్తి భగవంతుడు. భగవంతుడు ఎప్పుడైతే లభిస్తాడో ఏం లభిస్తుంది? ముక్తి లభిస్తుంది కదా. భక్తికి ఫలం భగవంతుడు లభించాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ముక్తిని ఇస్తున్నాడు, జీవన్ముక్తిని ఇస్తున్నాడు. మరి ఆ భగవంతుడు లభించినప్పుడు మన బుద్ధి యోగం ఏం చేయాలి? ఆయనతో జోడింపబడాలా లేదా? ఏ ఫలాన్ని ఇస్తారు, ఎప్పుడు మరియు ఎలా ఇస్తారు అన్నదేమీ తెలియదు. తండ్రి ఎప్పుడైతే ఫలాన్ని ఇచ్చేందుకు వస్తారో అప్పుడు ఇచ్చేవారు మరియు తీసుకునేవారు కావాలి.
కలవాలా కలద్దా? ఇచ్చేవాడు ఇవ్వాలి, తీసుకునేవాళ్ళు తీసుకునాలి. ఇద్దరిలో ఎవరు లేకపోయినా పని అవ్వదు కదా. డ్రామా పాత్ర ముందుకు వెళ్తూ ఉంటుంది. డ్రామా ఆగుతుందా? మనం చేసినా చేయకపోయినా డ్రామా పూర్తయిపోతుంది. మొత్తం డ్రామా అంతట్లో ఇప్పుడు ఇది అంతిమ జన్మ. కొందరు శరీరాన్ని వదిలే అవకాశం కూడా ఉంది. ఇంకేదైనా పాత్రను అభినయించవలసి ఉంటే, ఎవరికైనా చాలా లెక్కాచారాలుంటే జన్మను కూడా తీసుకోవచ్చు. చాలా పాపాలుంటే గడియ ఒక జన్మ తర్వాత మరొకటి తీసుకుంటూ మళ్ళీ వదులుతూ ఉంటారట. ఎక్కువ పాపాలు ఉన్నాయనుకోండి, లెక్కాచారం ఫాస్ట్గా శరీరాలు మార్చేస్తూ ఉంటారట. అంటే తొందరగా జన్మలు తీసుకుని కర్మల లెక్కాచారాన్ని పూర్తి చేసుకుంటారట. ఎందుకంటే తక్కువ సమయం ఉంది కాబట్టి. గర్భంలోకి వెళ్తారు, దుఃఖాలు అనుభవిస్తారు, మళ్ళీ శరీరాన్ని వదిలి ఇంకొక జన్మను తీసుకుంటారు. కాశీలోని కత్తుల బావిలో దూకడం ద్వారా కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు బాబా కదా. కాశీలో కత్తుల బావి ఉండేది, అందులో దూకేస్తే పుణ్యం లభిస్తుంది అనేవారట. కానీ బాబా ఏం చెప్తున్నారు? ఎంత దుఃఖం అనుభవిస్తే ఆత్మ శరీరాన్ని వదులుతుంది. శిరస్సుపై ఎన్నో పాపాలు ఉన్నాయి, యోగబలమైతే లేదు. కాశీ బావిలో దూకడం తమ శరీరాన్ని హతమార్చుకోవడమే. తాను హతమార్చుకుంటానని ఆత్మ కూడా భావిస్తుంది. బాబా, మీరు వచ్చినట్లయితే మేము మీపై బలిహారం అవుతామని కూడా అంటారు. ఓ భగవంతుడా తండ్రి, ఇరా నువ్వు వచ్చావంటే నా సర్వస్వం నీకు ఇచ్చి నీకు బలిహారం అయిపోతామని అంటారు. మరి వచ్చినప్పుడు అవ్వడానికి ఏమైంది? రానంతసేపు రమ్మంటారు, వచ్చాకనేమో పట్టించుకోరు. ఎలా కుదురుతుంది మరి? అలాగా భక్తి మార్గంలో స్థూలంగా బలి అవుతారు, అది భక్తి అవుతుంది. దాన పుణ్య తీర్థాలు ఏవైతే చేస్తారో అందులో ఎవరితో ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది? పాపాత్మలతోనే కదా. ఒకళ్ళకొకళ్ళు దానం చేసుకున్నా ఏమవుతుంది? ఇది రావణ రాజ్యం కదా. ఇచ్చిపుచ్చుకోవడాలు చాలా అప్రమత్తంగా చేయండి అని బాబా అంటారు. అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు, దానం చేయడం కూడా ఆలోచించి చేయండి. ఎందుకంటే అందులో కరెక్ట్గా చేయకపోతే లెక్క, అందులో బాగా మనకి పుణ్యం వస్తుంది అని చేస్తే పాపం వచ్చి పడుతుంది. ఇక్కడ ఏదైనా తప్పుడు పనిలో వినియోగిస్తే మీ శిరస్సుపై పాపం పెరిగిపోతుంది. అర్థమైందా? అందరూ అండర్లైన్ చేసుకోవాలి కదా. మనం ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా అప్రమత్తం, జాగ్రత్త. ఎందుకంటే ఏదైనా మనం ఇచ్చింది వాళ్ళు తప్పుగా ఉపయోగిస్తే ఆ ఖాతా మన నెత్తి మీదే పడుతుంది. దాన పుణ్యాలు కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అని బాబా అంటారు. పేదవారికి అన్నమును మరియు వస్త్రాలను ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ఈ రోజుల్లో ధర్మశాలలు మొదలైనవి కూడా నిర్మించిస్తారు. షావుకారుల కొరకైతే పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి, పేదవారికైతే గుడిసెలు ఉన్నాయి. కానీ వారు మురికి కాలువల ముందు నిల్చున్నారు. ఆ చెత్తతో ఎరువు తయారవుతుంది, అది అమ్మబడుతుంది. మళ్ళీ దానితో పంటలు మొదలైనవి పండిస్తారు. కానీ సచ్చీగులు చెత్త మొదలైన వాటిపై పొలాలు పెరగవు. ఎక్కడ సచ్చీగులు, ఎక్కడైతే చెత్త చెదారం అన్నీ వేస్తున్నారు, అక్కడైతే ఇలాంటి చెత్త ఉండదంటున్నారు బాబా. అక్కడంతా కొత్త మట్టి ఉంటుంది కాబట్టి అక్కడంతా క్వాలిటీగా ఉంటుంది. కాబట్టి చెత్త చెదారంతో పంటలు అక్కడ పండవు. అందుకే అక్కడంతా నాణ్యతగా ఉంటుంది, ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. దాని పేరే ఏంటి? స్వర్గం. బాబా అంటున్నారు ఫ్యారిటేజ్, పుష్యరాగం, మరకతం అన్న పేర్లు గాయనం కూడా ఉంది. రత్నాలు ఉన్నాయి కదా, రత్నాలకి కొన్ని పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా సేవ చేస్తారు, అందరూ ఒకలా అయితే లేరు. మేము సేవ చేయలేమని కొందరు అంటారు. అందరూ బాబా రత్నాలే. కానీ చెప్పండి, కానీలోనే ఉంది మొత్తం కథంతా. వారిలో కూడా నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా ఉన్నారు. వారే మళ్ళీ పూజింపబడతారు. దేవీ దేవతల పూజ జరుగుతుంది. భక్తిలో అనేక పూజలు జరుగుతాయి. అవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. వాటిని చూసి మనకు ఆనందం కలుగుతుంది. మనం నటులో ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తుంది. మనం అందరూ ఎవరు? నటులో. ఈ సమయంలో మనకి ఏం లభిస్తుంది? జ్ఞానం లభిస్తుంది కదా. బాబా అంటున్నారు, మీరు ఎంతో సంతోషిస్తారు. భక్తి పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. భక్తిలో కూడా ఎంతో సంతోషిస్తారు. గురువు మాలను తిప్పమని చెప్తే
ఇక అదే సంతోషంలో దాన్ని తిప్పుతూనే ఉంటారు. ఏమీ అర్థం చేసుకోరు. బాబా అంటారు, శివుడు నిరాకారుడు కదా. శివుడెవరు? నిరాకారుడు. మరి అతడిపై పాలు, నీరు మొదలైనవి ఎందుకు అభిషేకిస్తారు? విగ్రహాల ముందు నివేదన చేస్తారు, వారేమైనా తింటారా? భక్తి విస్తారం ఎంత పెద్దగా ఉంది. నైవేద్యం పెడతారు, అభిషేకిస్తారు. బాబా ఏమంటున్నారు? నాకైతే శరీరం లేదు, నాకైతే దేహమే లేదు. మీరు అభిషేకం అన్నీ చేయడానికి ఒక అండాకారం, ఒక లింగాకారాన్ని తయారు చేసి పెట్టారు కదా. నా స్వరూపం ఏంటి? బిందు స్వరూపం. ఇక విగ్రహాల ముందు నివేదన అంటే మన భావన. ఎందుకంటే భగవంతుడికి ఏం కావాలి చెప్పండి? భావన కావాలి. ఇది తండ్రికి, ఇది భగవంతుడికి అనే సంకల్పమే ఆయన చేరుతుంది. మనం ఎంత నివేదన చేసినా, ఎంత పెద్దది ఎన్ని రకాలు వండి పెట్టినా అవన్నీ ఎవరు తింటారు తిరిగి చెప్పండి? మనమే తింటాం కదా. విగ్రహం అయినా తింటుందా? తిందు. కానీ భగవంతుడికి కావాల్సింది ఏం కావాలి? అక్కడ భావన కావాలి. అందుకని ఏది పెట్టినా సరే భావనాపూర్వకంగా పెట్టిందే భగవంతుడికి చేరుకుంటుంది. భక్తి వృక్షం వంటిది, జ్ఞానం బీజం వంటిది. జ్ఞానం ఏంటి? బీజం చిన్నగా ఉంటుంది. భక్తి ఏంటి? విస్తారం, వృక్షం కదా, ఎంత పెద్దగా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ. కానీ సారవంట బీజంలోనే కదా ఉంటుంది. మరి రచయిత మరియు రచనలు గూర్చి పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కొందరు పిల్లలైతే తమ ఎముకలు సైతం ఈ సేవలో స్వాహా చేస్తారు. ఇది మీ కల్పన అని మీతో కొందరు అంటారు. అరే, ఇది ప్రపంచ చరిత్ర మరియు భూగోళం. ఇది మళ్ళీ పునరావృతం అవుతుంది. కల్పన ఎప్పుడైనా పునరావృతం అవుతుందా అంటే కొంచెం మంది అంటారు, ఇది మీ కల్పన, మీ సొంతంగా చెప్తున్నారు అని. కాదు, ఇది కల్పన కాదు, ఇది స్వయంగా డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉన్నది. ఇది కల్పకల్పం పునరావృతం అవుతుంది. కల్పన అయితే పునరావృతం అవుతుంది కదా, మళ్ళీ జరుగుతుందా? జరగదు కదా. ఇది జ్ఞానం. ఇవి కొత్త ప్రపంచం కొరకు చెప్పబడే కొత్త విషయాలు. భగవాన్ వాచ, భగవంతుడు కొత్తవారే, వారి మహావాక్యాలు కొత్తవే. వారి కృష్ణ భగవాన్ వాచ అని అంటారు, మీరు శివ భగవాన్ వాచ అని అంటారు. ప్రతి ఒక్కరి విషయాలు వారివి, ఒకదానితో ఒకటి కలవం. ఇది చదువు, స్కూల్లో చదువుతారు, అందులో కల్పన విషయమేమీ లేదు. తండ్రి జ్ఞాన సాగరుడు, నాలెడ్జ్ఫుల్. ఋషులు మునులు కూడా తమకు రచయిత మరియు రచనలు గూర్చి తెలియదు అని అంటారు. ఆది సనాతన దేవీ దేవతలకే తెలియని జ్ఞానం వీరికి ఎక్కడ లభించగలదు? ఎవరైతే తెలుసుకున్నారో వారు ఆ పదవిని పొందుతారు. మళ్ళీ ఎప్పుడైతే సంగమయుగం వస్తుందో అప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. కొత్తవారు ఈ విషయాలు విని తికమక పడతారు. చాలే, మీ కొద్దిమందే సత్యమైన వారు, మరి మిగిలిన వారంతా అసత్యమా అని అంటారు. అన్నిటికీ మాతాపిత అయిన గీతనే ఖండితం చేసేశారని మీరు అర్థం చేయిస్తారు. మిగిలిందంతా రచనయే, వాటి ద్వారా వారసత్వం లభించజాలదు. బాబా అంటారు, వేద శాస్త్రాల్లో రచయిత మరియు రచన జ్ఞానం ఉండచాలదు. మొట్టమొదట వేదాల ద్వారా ఏ ధర్మస్థాపన జరిగిందో చెప్పండి అని అడగండి. ధర్మాలైతే 4 ఉన్నాయి. ప్రతి ధర్మానికి ఒకే ధర్మశాస్త్రం ఉంటుంది. తండ్రి బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తారు. బ్రాహ్మణులే మళ్ళీ సూర్యవంశీ, చంద్రవంశీ కులంలో తమ పదవిని పొందుతారు. తండ్రి వచ్చి మీ ఈ రథం ద్వారా సన్ముఖంగా అర్థం చేయిస్తారు. ఆత్మ నిరాకారం, తనకు సాకార శరీరం లభిస్తుంది. ఆత్మ ఎటువంటి వస్తువో దానిని గుర్చే తెలియనప్పుడు మరి తండ్రిని ఎలా తెలుసుకోగలరు? యథార్థమైన విషయాన్ని తండ్రియే వినిపిస్తారు. మిగిలినవన్నీ అసత్యమైనవి బాబా అంటారు. వాటి వల్ల ఎటువంటి లాభం లేదు. ఎవరి మాలను స్మరిస్తారు అన్నది కూడా తెలియదు. అసలు తండ్రిని గుర్చే తెలియదు. స్వయంగా తండ్రియే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు కదా. స్వయంగా తండ్రియే వచ్చి ఏం చేస్తున్నారు? మనకి తన పరిచయాన్ని, మన పరిచయాన్ని ఇస్తున్నారు. మనం ఎవరో, ఆయన ఎవరో, ఆయనకి మనకి ఉండే సంబంధం ఏమిటో అనేది బాబా తెలియచేస్తున్నారు కదా. బాబా అంటారు, జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది.
జ్ఞానం ద్వారా ఏం లభిస్తుంది? సద్గతి లభిస్తుంది. అర్ధకల్పం జ్ఞానం ఉంటుంది, అర్ధకల్పం భక్తి ఉంటుంది. రావణ రాజ్యం నుండి భక్తి ప్రారంభమవుతుంది. భక్తి నుండి మెట్లు దిగుతూ తమో ప్రధానంగా అయిపోయారు. ఎవరి కర్తవ్యంను గురించి వారికి తెలియదు. భగవంతుని పూజను ఎంతగా చేస్తారు కానీ వారికి ఏమీ తెలియదు. కావున అంతటి ఉన్నత పదవిని పొందేందుకు స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మగా భావించాలి, అలాగే ఏం చేయాలి? తండ్రిని స్మృతి చేయాలి అని బాబా అర్థం చేయిస్తారు. ఇందులోనే శ్రమ ఉంది. ఎవరి బుద్ధి అయినా మందబుద్ధిగా ఉంటే మరి ఆ మందబుద్ధితోనే స్మృతి చేయండి, కానీ ఒక్కరినే స్మృతి చేయాల్సి ఉంటుంది. బాబా, మీరు వచ్చినట్లయితే మేము మీతోటే బుద్ధి యోగాన్ని జోడిస్తామని కూడా గానం చేస్తారు. ఇప్పుడు తండ్రి కూడా వచ్చారు. మీరందరూ ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు? ప్రాణదానం ఇచ్చేవారిని కలుసుకునేందుకు వచ్చారు. ఆత్మను అమరలోకంలోకి తీసుకువెళ్తారు. మృత్యుపై విజయాన్ని ప్రాప్తింపచేస్తాను. మిమ్మల్ని అమరలోకంలోకి తీసుకువెళ్తానని బాబా అర్థం చేయించారు. పార్వతికి అమర కథను వినిపించినట్లుగా చూపిస్తారు కదా. అమరనాథుడైతే ఒక్కరే. ఎవరు? శివ్ బాబా. హిమాలయ పర్వతాలపై కూర్చుని కథను వినిపించారు కదా. భక్తి మార్గపు ప్రతి ఒక్క విషయము ఆశ్చర్యం అనిపిస్తుంది కదా అంటున్నారు బాబా. అచ్చా, బాబా అంటున్నారు, మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, యోగ బలం ద్వారా కర్మేంద్రియ జిత్తులుగా అయ్యి సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. ఈ స్థితిని పొందేందుకు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. సెకండ్ పాయింట్, మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చామని సదా బుద్ధిలో గుర్తించుకోవాలి. కావున పాపపుణ్యాలను అర్థం చేసుకుని చాలా అప్రమత్తతతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చేయాలి. వరదానము, సర్వసత్తాలను సహయోగిగా చేసుకునే సహయోగిగా తయారు చేసుకుని ప్రత్యక్షత అనే పరదాను తెరిచే సత్యమైన సేవాదారి భవ. ఎప్పుడైతే అన్ని సత్తాలంటే శక్తులు కలవారందరూ కలిసి శ్రేష్ఠ శక్తి అంటే సత్తా, ఈశ్వరీయ సత్తా, ఆధ్యాత్మిక సత్తా అంటే ఈ ఒక్క పరమాత్మ సత్తానే అని అంటారో అప్పుడే ప్రత్యక్షతారూపీ పరదా తెరుచుకుంటుంది. అందరూ ఒక్క స్టేజ్పై కలిసేటట్లుగా అటువంటి స్నేహ మిలనం చేయాలి. సర్వశక్తులు ఏమవ్వాలి? ఒక్కటైపోవాలి. ఇందుకొరకు అందరినీ స్నేహ సూత్రంలో బంధించి సమీపంగా తీసుకురండి. సహయోగిలుగా తయారు చేయండి. ఆ స్నేహమే అయస్కాంతంగా అవుతుంది. అందరూ ఒక్కసారిగా సంఘటిత రూపంలో తండ్రి స్టేజ్ పైకి చేరుకుంటారు. కావున ఇప్పుడు అంతిమ ప్రతిష్ట యొక్క హీరో పాత్రలో నిమిత్తంగా అయ్యే సేవ చేయండి అని చెప్తున్నారు. అప్పుడే సత్యమైన సేవాదారి అని అంటారు. స్లోగన్ను, సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదములు ప్రాప్తి చేసుకోవడం ఇదే ముందుకు వెళ్ళేందుకు లిఫ్ట్ అని చెప్తున్నారు బాబా. స్లోగన్ ఏంటి? సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకోవడం ఇదే ముందుకు వెళ్ళేందుకు లిఫ్ట్ అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ఓం శాంతి. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను స్వచ్ఛమైన సేవాదారి ఆత్మను అనుకోండి. అచ్చా,
ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.